6 తరాల క్రితము ఈ ఊరు బ్రాహ్మణ అగ్రహారం ఉంటారు. ఈ ఊరు బ్రాహ్మణ అగ్రహారం అయితే ఈ ఊరిలో తాగుదామన్నా మంచినీళ్ళు దొరికేవి కాదు, ఉప్పు నీళ్ళు ఎక్కడ తగ్గిన బావి దిగి. అందుకని ఊరిలో ఒక చోట బావి తవ్వుదామని చెప్పి తవ్వుతూ ఉన్నారట. తవ్వుతూ ఉంటే ఒక 20 అడుగులు తవ్వినా కానీ సట్టుబడిందట, నీటి జల లేదట. నీటి జల లేదు, సట్టుబడిందంటే ఇక నీళ్లు పడవు అని ఆ స్థలంలో వేరే చోట ప్రయత్నిద్దాము, ఇక్కడ ఆపుదామని చెప్పాను అనుకొని వాటికి ఆపండి అని చెప్పిన ఆపకపోయినారట. ఆపపోయే సమయంలో ఇంకా వచ్చే సమయంలో పూరీలు చేతిలో పలుకు పాలు ఉంటాయి కదా, అనుకోకుండా ఒక నూట వేసేట, మామూలుగా చేతిలో పాలు ఒక నూట వేస్తే ఆ శబ్దాన్ని ఒక విచిత్రమైన శబ్దం వినిపించిందట. విచిత్రమైన శబ్దం వినిపించింది, అతని కళ్ళు కనపడలేదట. అప్పుడు విచిత్రమైన శబ్దం వినిపించింది, ఇక్కడ కళ్ళు కనపడలేదు కూడా, ఇక్కడ ఏదో మహత్యం ఉన్నది, మహిమ ఉన్నది అని చెప్పి అనుకుని ఏం చేసినట్టు ఇక నూట వేసిన దగ్గర నుంచి చుట్టూరు ఇక్కడే పట్టుకోవాలని తవ్వాలి, ఏముందో విశేషం తెలుసుకుందామని హఠాత్ కొద్ది రోజులు తవ్వడం ప్రారంభించారట. తవ్వుతూ ఒక విగ్రహం బయటపడుతూ వచ్చిందట. అక్కడ విగ్రహం బయటపడుతుంటే ఒక 5 అడుగులు తగ్గిందా అనిపిస్తే ఇక విగ్రహం వచ్చిందట. ఇక లేదు అని చెప్పినప్పుడు ఆ విగ్రహం ఏందా బయటికి తీద్దాము అని బయటికి గట్టిగా ప్రయత్నించి తీస్తే ఆ స్వామి వారికి ఏంటంటే అడుగున ఒక మడిసెలు ఉంటుంది, యంత్రం పెడతాము, అడుగున ఒక మడిసెలు మాట. ఆ యంత్రం కన్నా మనం యంత్రం పెడతాం, యంత్రం పెట్టి నవరత్నాలు నవధాన్యాలు అవన్నీ చేసి స్వామివారిని ప్రతిష్ఠ చేస్తాం. అలా 2 రకాల మడిసెల నుంచి తీసేటప్పటికి దాంట్లో ఒక్కసారి నీటి బుక్క పైకి తన్నిందట. నీటి బుక్క పైకి తంత ఆ నీళ్లు ఏం లేదు, స్వచ్ఛమైన మంచినీళ్ళు. మంచినీళ్ళు లేదు, ఆ నీటి బుక్క కాక ఎంత తాగినా ఆకలేదు ఆ నీటి జనం. సరే బయటకు వచ్చి తీసుకొద్దామని చెప్పి ఇక ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా అందరూ 10 మంది కలిసి బయటకు తీసుకొచ్చి చూస్తే రాముల వారు తోట మీద అమ్మ సీతాదేవి కూర్చోనుంది. సీతాదేవి, లక్ష్మణస్వామి, లక్ష్మణస్వామి చేతిలో కోదండం ఉంది. లక్ష్మణస్వామి పాదాల దగ్గర చూడండి గరుత్మంతుడు, భరతుడు ఛత్రం గొడుగు పట్టుకొని ఉన్నాడు. శత్రుఘ్నుడు స్వామి వారికి నించామరం ఇస్తున్నాడు. శత్రుఘ్నుడి పాదాల దగ్గర చూడండి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఇది ఏకశిల ఒకే ఉండేవాడికి. ఇది కోదండ రాముడు అయితే కోదండం పట్టుకొని ఉంటాడు, కోదండం పట్టుకోవడం రాముడు అనుకున్నాడు. రాముడు కోదండం అయితే కోదండం పట్టుకొని ఉంటాడు, పక్కన సీతాదేవి ఉంటుంది. కానీ అలా లేదు, సీతారాములు అయితే సీతారాములే ఉంటారు, పక్కన అమ్మవారు లక్ష్మణ స్వామి ఉంటారు. కానీ ఇలా కాకుండా ఉన్నారు కాబట్టి ఇది పట్టాభిషేకంలోనే ఇంతమంది ఉండేది, పరివారంతో కూడా ఉన్నారు. ఇది పట్టాభిరాముడు, పట్టాభిషేకంలో ఉన్నటువంటి రాముడు అని చెప్పినప్పుడు వాళ్ళు అనుకోని పెద్దలు తీసుకొని వచ్చి ఎదురుగా ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఖాళీ స్థలం అప్పుడు గుడి ఉండేది, ప్రతిష్ట చేసి అక్కడ చిన్నగా మండపం కట్టుకొని చిన్నగా గాలిలో కట్టుకుంటూ వచ్చారు. అలా పూజలు జరుగుతుంటే ఒక వెంకటాద్రి నాయుడు గారు అని చెప్పని అమరావతి గుడి దేవాలయం కట్టించి కొన్ని మాన్యాలు ఇచ్చాడు. అప్పట్లో కూడా ఈ స్వామి దేవాలయం కూడా 20 ఎకరాలు మాన్యాలు ఇచ్చాడు. అప్పుడు ఎండోమెంట్ ఒక 20 సంవత్సరాల క్రితం ఎండోమెంట్ స్వాధీనం చేసుకున్నారు. మొన్న మార్చికి స్వాధీనం కింద దోపిడీపం కింద ఉంటూ వస్తూ ఉంది. అలా పూజలు కానీ, ముక్కోటి ఏకాదశి కానీ, దసరా కానీ, శ్రీరామనవమి కళ్యాణం అన్నీ బాగా జరుగుతూ వస్తూ ఉంది. వాళ్ళ క్రమేణా కొన్ని కారణాల వల్ల మరుగునపడిపోయి మళ్ళీ జరుగుతున్న కళ్యాణ శాంతి కళ్యాణం. ఇదే విధంగా దీనికి మరొక చరిత్ర ఏంటంటే కృష్ణదేవరాయల టైంలో పూజలు అందుకున్న దేవుడు అని చెప్పి ఒక ప్రసిద్ధి ఉంది. ఎలాగంటే తెనాలి రామలింగ కవి ఈ ఊరిలో పుట్టి పెరిగాడు. తెనాలి రామలింగ కవి కాదని గార్లపాటి వెంకట రామలింగ కవి ఇది ఉంది. గార్లపాటి రామలింగ కవి అయితే గార్లపాటిలో పుట్టి పెరిగాడు కాబట్టి కృష్ణదేవరాయల టైంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా ఈ స్వామికి పూజలు అందుకున్న దేవుడు అయి ఉంటాడని. కృష్ణదేవరాయల టైం అయిన తర్వాత నవాబులు పరిపాలించారు మన దేశాన్ని కొంతకాలం. కొంతకాలం పరిపాలించినప్పుడు ఏం చేసేవాడు, మన హిందూ దేవాలయాలు భిన్నం చేసేవాడు, పగలగొట్టి భిన్నం చేసేవాడు, విగ్రహాలను కూడా భిన్నం చేశారట. ఆ సమయంలో వాళ్ళ కంట పడకుండా అప్పటి మనవాళ్ళు ఈ విగ్రహాన్ని తీసుకొని అప్పుడు చేలలో బావులు కుంటలు రైతులకు అలాగే ఒక కుంటలో భద్రపరిచినట్టు, అది కాలక్రమేణా మరుగుడి కూడిపోయినట్టు. అలా ఎంతకాలం బావిలో ఉందో తెలియదు. కొంతకాలం అయిన తర్వాత మన వాళ్ళు బావి తవ్వటానికి అక్కడ అడుగడుగు నిక్షేపన్నట్టుగా అక్కడే స్పాట్ పెట్టి బావి తవ్వటము, అక్కడ దొరికింది అని ఒక చరిత్ర ఉంటుంది. అది బావిలో దొరికిన విగ్రహం. అంతేగాని స్వయంగా మనం చెక్కి చేయించిన పట్టాభిరాముడు కాదు. ఈ పట్టాభిరాముడు అనేది మన ఆంధ్రాలోనే కాకుండా మన దేశంలో కూడా ఎక్కడ పట్టాభిరామాలయం లేదు. అంటే ఇతర రాష్ట్రాల దేశాలు ఉన్నాయి మనకు తెలియదు. మన ఆంధ్రాలోగా వీళ్ళ ఏకశిలలో పట్టాభిరాముడు లేడు. ఎక్కడున్నా కోదండరాముడు సీతారాములే ఉంటారు. కానీ ఇది ఏకశిలా విగ్రహం. ఇది మనం చెక్కి చేయించింది కాదు, మన స్వయంభూ. అంటే అప్పుడెప్పుడో దొరికిన విగ్రహం, బావిలో దొరికిన విగ్రహం తీసుకుని వచ్చింది. ఇదే విధంగా ఆనాడే దశావతారాలు చెక్కబడి ఉన్నాయి.
దశావతారాలు ఉన్నాయి. ఇప్పుడు మత్స్యావతారం, మత్స్యం కనబడుతుంది. కనబడుతుంది. పూర్ణం, నారసింహ, సింహకళ, పరశురామ, వామన, పరశురామ. ఈ విధంగా దశావతారాలు కూడా ఆనాడే చెక్కబడి ఉన్నది. ఇవి మనం చెక్కబడినవి కావాలంటే ఇది కొంచెం కాలక్రమేణా పలుకబడిపోయి కదా శుభ్రంగా చేస్తే కానీ వస్తాయి. అది ఉంటుందో దాన్ని దెబ్బతింటుందో తెలియదు, మీరు శుభ్రంగా క్లీన్ లేదు. అది దశావతారాలు కూడా మకర తోరణం మీద చెక్కబడింది. కానీ ఇలాంటి దశావతారాలు మకర తోరణం ఉన్నది ఎక్కడ మనకు అనుకున్నది లేదు. ఎక్కడున్నా మకర తోరణం డిజైన్ ఉంటుందేమో కానీ ఇలా లేదు అని ఏకశిలలో ఉన్నది. అందులో ఈ శిల ఏకశిల అంటే సాలగ్రామ శిల. సాలగ్రామం తెలుసు కదా, సాలగ్రామం నలుపు. ఆ సాలగ్రామ శిలతో తయారు చేసిన విగ్రహం అని ఒక పండితులు చెప్పగా లేదండి. సాలగ్రామ శిలతో తయారు చేసిన ఏకశిల విగ్రహం పట్టాభిరాముడు. ఇదే కానీ టౌన్లో కానీ షావుకారులు కానీ రాజులు కానీ వాడు బాధ్యులు ఉంటే స్నానం పెట్టేవాడు. రెండో భద్రాచలం, మూడో భద్రాచలం అయ్యేది. కానీ ఇది అంతా కమ్మాసు. బ్రాహ్మణులు కానీ కోమటలు కానీ ఇక్కడ ఎవరు లేదు. కమ్మారు వాళ్ళు కదా చేసుకొని చేద్దాం అనుకున్న సంవత్సరాలు చేస్తారు, ఒక్కరోజు చేస్తారు, నెలకొని. అందువల్ల ఇది కొంచెం ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రేపు 8వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నారు. అంటే అంతకుముందు ఈ విగ్రహం గుడి ఎందుకు ప్రతి తీసేశారంటే వర్షం పడితే ఊరుస్తుంది. అప్పుడెప్పుడు సున్నంతో కట్టిన దేవాలయం, రాతితో కట్టిన సున్నం ఉగిలిపోయి వర్షం పడితే ఏంటంటే స్వామివారి మీద నీళ్లు పడుతున్నాయి. స్వామివారి మీద నీళ్ళు పడితే వర్షం 4 రోజులు తుఫాను పడింది అనుకోండి, లోపల 2 బొక్కలు 3 బొక్కలు నీళ్లు తయారవుతున్నాయి. స్వామివారి మీద పడకూడదు నీళ్లు, గుడ్డలు మొత్తం పాడే తెలిసిపోతున్నాయి. అలాగే ఉండటం వల్ల మారుద్దామని చెప్పి దేవాలయం చేసి ఇప్పుడు ఆ ఖాళీ స్థలంలో మళ్ళీ దేవాలయం రాజకీయ కట్టడంతో కట్టాలని చూస్తున్నారు. ఆ కట్టిన తర్వాత 2-3 ఏళ్ళు పడుతుంది. తర్వాత మళ్ళీ ఈ స్వామివారిని అక్కడ ప్రతిష్ఠ చేసి పోయింది. ఇదన్నమాట స్వామివారి చరిత్ర. ఈ మిగతా కొండలు, గోపురాలు, పెద్ద గాలి గోపురాలు పెట్టారు. ఎవరు సదాగా పెట్టారు, ఎవరు పెట్టారో తెలియదు. అదంతా ఫేక్ న్యూస్. ఆ కండ గోపురాలు, కొండలు, విశాలమైన స్థలము, గాలి గోపురాలు, మంటపాలు అవన్నీ ఏమీ లేవు. చిన్న గాలి గోపురం ఉండేది, ముఖద్వారం కూడా గాలి గోపురం ఉండే శిఖరం మళ్ళీ మధ్య కట్టించిన ఉన్నాయి. అది ఇది నిజం, ఈ చరిత్ర నిజం. అది అంతా ఫేక్ న్యూస్ అబద్ధం. నైవేద్యం ఉత్తరాబంది జగత్తం తాంబూలం సమర్పయామి ఆనంద కర్పూర నీరాజనం.